అందరికి నమస్తే. ఒక పక్క ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ పైన హైకోర్టు డెడ్ లైన్ ఇవన్నీ నడుస్తున్న టైంలో పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ షేలింగపల్లి ఎమ్మెల్యే ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయింది. ఇప్పుడు షేలింగపల్లి ఎమ్మెల్యే ఏంటంటే ఆయన కాంగ్రెస్ ఏరింది వాస్తవం, ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంది వాస్తవం, ఆయన మిగతా కార్యకర్తలకు ఆయననే స్వయంగా కాంగ్రెస్ కండువాలు కప్పింది వాస్తవం. అన్నీ మన కన్న ముందర జరిగిపోయినాయి. ఆయన రేవంత్ రెడ్డి గారింటికి పోయింది, కప్పుకున్నదంతా మనం కళ్ళతో చూసినాం. అయితే ఇప్పుడు ఏమంటాడు ఆయన, నేను ప్రతిపక్ష పార్టీలో ఉన్నా, ఆయనకు పిఎస్సి చైర్మన్, ప్రతిపక్ష పార్టీలో ఉంటే ఇవ్వాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ గవర్నమెంట్ స్కీమ్లలో కానీ గవర్నమెంట్ అకౌంట్స్లో కానీ ఏమైనా అవకతవకలు జరిగితే పిఎస్సి సమీక్షించి దాన్ని అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చి ప్రతిపక్షాల దృష్టికి తీసుకొచ్చి దాన్ని సవరింపజేసి ప్రభుత్వం తప్పు చేయకుండా కాపలాగా వచ్చేది పిఎస్సి చైర్మన్ పదవి. ఆ పదవి ఆయన కాంగ్రెస్లో చేరినందుకు గిఫ్ట్గా ఇచ్చిండ్రా, మరి మా తప్పులు బయటపడకూడదని ఆ పదవి ఇచ్చిండ్రా తెలియదు. ఎవరు రికమెండ్ చేయకుండానే ఆయనకు ఆ పదవి వచ్చేసింది, పిఎస్సి చైర్మన్ ఇచ్చింది. యాక్చువల్గా అది ప్రతిపక్ష పార్టీకి రావాలి, అంటే అధికార పార్టీ తర్వాత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీకి రావాలి. బీఆర్ఎస్కు ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్కు రావాలి ఆటోమేటిక్గా. ఇప్పుడు బీఆర్ఎస్ కోటాలో కాంగ్రెస్లో ఏరిన గాంధీకి ఇచ్చారు, ఈ పక్కనేమో కోర్టు డెడ్ లైన్ ఇదంతా నడుస్తూనే ఉంది. ఇందులో పాడి కౌశిక్ రెడ్డి కొద్దిగా అత్యుత్సాహపరుడు కదా, అత్యుత్సాహంగా ముందుకొచ్చి సవాల్ విసిరి నేను గాజులు పంపిస్తా, చీరలు పంపిస్తా, 1,00,000 ఒల్లి. ఇప్పుడు ఏంది, ఆయన ఇంటికి పోతాడు, ఇంటికి పోతాడు ఊకుంటారా పోలీసులు, ఈయన ఇంటి కాడ ఉన్నారు, ఆయన ఇంటి కాడ ఉన్నారు. ఇక ఆయన ఇంటికి పోతాంటే ఈయన ఊకుంటాడు, గాంధీ ఊకుంటాడు. ఒకసారి గాంధీ మాట వినండి. కైశ్వరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తాను కదా, రాకపోతే 12 గంటలకు నేను ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేవు. చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా, ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడు మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను బాధ్యత, దేనికైనా సిద్ధమైన కొడుక రా. బాగుంది ఎమ్మెల్యే గారి భాష. మన తెలంగాణలో ఇట్లాంటి భాషలు మనం వినము. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఈయన కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు మాట్లాడిన మాటలకి నేను నీకంటే రెట్టింపు మాట్లాడగలుగుతా, కానీ నీ విజ్ఞతకే ఇచ్చిపెట్టిన నీ యావత్ షేర్లింగంపల్లి ప్రజలందరూ కూడా చూసిర్రు. మైనంపల్లి హనుమంతరావు కూడా అల్వాల్లో మీటింగ్ పెట్టినప్పుడు ఇదే విధంగా కేటీఆర్ గారిని నోటికి వచ్చినట్టు దూషించిండు. 50,000 మెజారిటీతో ఓడిపోయిండు. నెక్స్ట్ నీది కూడా గదే గది పడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, టీహెచ్ఎంసీలో ఉన్న ప్రతి కార్యకర్త, ఇలా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రేపు అందరం కలిసి 11 గంటలకి గాంధీ గారి ఇంట్లోకి ఖచ్చితంగా రేపు పోదాము. ఆడ బ్రేక్ఫాస్ట్ తిందాము, ఆడ లంచ్ తిందాము. గాంధీ గారు కండువ కప్పుకున్న తర్వాత గాంధీ గారిని తీసుకొని తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి గాంధీ గారిని కేసీఆర్ గారి దగ్గరికి తీసుకొని పోదాం, స్వాగతం పలుకుదాం. ఇది కథ. ఆయన నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటే ఈయన ఇంటికి వస్తా అంటే ఆడ పోలీసులు ఈడ పోలీసులు ఉంటే లాస్ట్కి ఈయన వీళ్ళింటిగానే ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు కౌశిక్ రెడ్డి. ప్రెస్ మీట్ పెట్టుకొని రేపు వస్తామని చెప్తున్నాడు. రేపు పోయి మొత్తం జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఆ జిల్లా అధ్యక్షుడు షమీపూర్ రాజు, ఇంకా ఎవరెవరో అందరు కలిసి గాంధీ ఇంటికి పోయి ఆయనకు కండువా కప్పి మీటింగ్ పెట్టుకుంటారంట. ఈ ఏడికి పోతున్నారు వీళ్ళు, ఏం కథ? ఇద్దరు ఎమ్మెల్యేలు. ఇది ఎమ్మెల్యేల వ్యవహారం కాదు, ఇది పార్టీల వ్యవహారంగానే మనం చూడాలి. పాడి కౌశిక్ రెడ్డి ఏమో నువ్వు బీఆర్ఎస్లో ఉన్నావు అన్నావు కదా, నేను వచ్చి కండువా కప్తా అంటుండు. ఆయనేమో బిడ్డాన్ని పెట్టేట్లు వస్తావరా, మా ఇంటికి వచ్చి నువ్వేంది, నువ్వు అది ఇది నువ్వెట్లా కప్తావు కండువా అని చెప్పి ఆయన మాట్లాడుతుంది. అసలు ఈ పార్టీలో ఎమ్మెల్యేల చేరిక తర్వాత ఇదంతా నడుస్తూ ఉంది. ఒక పక్క కోర్టుల హియరింగ్ అయిపోయింది, కోర్టుల ఆల్రెడీ ఒక డెడ్ లైన్ పెట్టింది స్పీకర్కు. అదంతా నడుస్తున్న టైంలో పిఎస్సి చైర్మన్ ఇదంతా కూడా అసలు ఇదంతా ఒక డైవర్షన్ పాలిటిక్స్. రేవంత్ రెడ్డి చేసిన ఒక స్కెచ్లో ఇదంతా నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. లేకపోతే గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇవ్వడమే ఒక అప్రజాస్వామికమైన చర్య.
రాజకీయాలు చాలా ఉంటాయి. మీరు రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలను ఏ విధంగా ఇరికించవచ్చు. ప్రత్యర్థి పార్టీలు కూడా వీళ్ళు ఇచ్చిన హామీల మీదనో వీళ్ళ ఫెయిల్యూర్స్ మీద గవర్నమెంట్ ఇరికించవచ్చు. కానీ ఇప్పుడు ఏమైందంటే గాంధీని తీసుకొచ్చి గాంధీతోనే అప్రజాస్వామికాన్ని తెరలేపిండు రేవంత్ రెడ్డి గారు. గాంధీకి పిఎస్సి చైర్మన్ ఇచ్చి ఇక్కడ ప్రజాస్వామ్యానికి వీలు లేదు, ప్రజాస్వామ్యం బతకనికి అవకాశం లేదన్నట్టుగా ఆయనకు పిఎస్సి చైర్మన్ ఇచ్చిండ్రు. ఇది జనాలకు కూడా నష్టం. బీఆర్ఎస్కి ఏం నష్టమో నాకు తెలియదు, కానీ ఆయన పార్టీలో ఎప్పుడో పోయిండు. పార్టీ నుంచి పోయి దాదాపు 2-3 months అయిపోయింది కదా. అందరితో పాటు ఆయన డిస్క్వాలిఫికేషన్ చేయాల్సి వచ్చినప్పుడు, విచారణ జరగాల్సి వచ్చినప్పుడు హైకోర్టు స్పీకరో ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. కానీ ఇక్కడ గాంధీ విషయంలో గాంధీని దీనిలో ఇన్వాల్వ్ చేసి ఒక పిఎస్సి చైర్మన్ ఇచ్చి మొత్తం రాజకీయాలను మొత్తం కూడా పక్కదో పట్టించి బస్టు పట్టించేసి లాస్ట్కి జనాలకు రావాల్సిన స్కీములో, జనాల ఇబ్బందులో, జనాల సమస్యలో ఏవి తెరమిదికి రాకుండా ఇదంతా ఒక గేమ్ నడుస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా అట్లే తయారయ్యారు. ఆయన పోయిండు, కాంగ్రెస్లో ఏరిండు. ఆ సంగతి మీకు తెలుసు, మాకు తెలుసు, జనాలకు తెలుసు, అందరికి తెలుసు. మీరు ఎట్లా డిఫర్మేషన్ వేసుకున్నారు కోర్టులో? పోండ్రి, ఎట్లా కోర్టులో డిఫర్మేషన్ కేసు చేసి 3 మీద తీసుకొచ్చారు కదా. ఒక 4 weeks డెడ్ లైన్ పెట్టి కోర్టు ఇచ్చింది కదా. సరే, తర్వాత ఏం జరుగుతుందో కానీ అందులో ఈయన ఒకరు, 10 మందిలో ఈయన ఒకరు, గాంధీ 10 మందిలో గాంధీ ఒకరు. మీకు పిఎస్సి చైర్మన్ రాలేదు, రైట్? ఆ పిఎస్సి చైర్మన్ రాకపోవడం మీకు అన్యాయమే. దాని జనాలకు అర్థమవుతుంది చెప్పండి. బహుశా మీరు అది చెప్పాలనుకుంటే ఆ విషయాన్ని స్ట్రేట్గా చెప్పండి. కానీ ఈ సవాళ్ళు విసిరి, ఆయన ప్రతి సవాళ్ళు విరిచి, ఈయన కాలు దువ్వి ఆయన కాలు దువ్వి పొద్దుగా లేస్తే మొత్తం మీడియా మొత్తం మీ మీద తిరిగి లాస్ట్కు జనాల ఇష్యూస్ ఏమి రాకుండా, జనాల సమస్యలే లేవు అన్నట్టుగా 2 అధికార ప్రతిపక్షాలు. ఇప్పుడు గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, టెక్నికల్గా బీఆర్ఎస్, కానీ ఆయన కాంగ్రెస్లో చేరిండ్రు, కండవాలు కప్పుకున్నారు, అన్నీ అయిపోయినాయి. దేవుని కండవాలు అవి ఇవి అన్నీ ఉత్తమ మాటలు, అబద్ధాలు. ఒక ఎమ్మెల్యేగా ఆయన అబద్ధాలు ఆడకూడదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొంతలో కొంత నిజం మాట్లాడాలి. రాజకీయాలంతా అబద్ధాలే అనే విధంగా జనాలు ఆ విధంగా అనుకునే విధంగా గాంధీ వ్యవహరిస్తున్నారు. అది ఏదో ఉన్న రియాక్షన్ తప్పదు. కనీసం కాంగ్రెస్ పార్టీ అయినా సరిదిద్దే ప్రయత్నం చేస్తేమంటే ఆయన ప్రతిపక్ష పార్టీ అంటున్నారు. వీళ్ళకు ధైర్యం లేదు, వాళ్ళకు ధైర్యం లేదు. మధ్యలో బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు పోయి మీ ఇంటికి వస్తాం, మా ఇంటికి వస్తాం. రేపు పోతారంట ఇంకా చూడు రచ్చ. రేపు వీళ్ళందరూ కలిసి గాంధీ ఇంటికి పోతారంట. గాంధీ ఇంటికాడ పెద్ద లొల్లి. గాంధీ ఉంటాడో కానీ ఇంకా పోలీసులు, ఈడ పోలీసులు, ఆడ పోలీసులు, పోలీసులు మొత్తం వీళ్ళతోనే ఉంటారు. సరే, పాలిటిక్స్ స్టేట్లో ఉంటాయి, కానీ ఇట్లాంటి పాలిటిక్స్ అయితే మనం చూడలే. స్టేట్లో ఇట్లాంటి పాలిటిక్స్ను ఈ మధ్య కాలంలోనే చూస్తున్నాం. ఒక పార్టీలో ఏరి నేను చేరలేదని చెప్పడం, ఆయనకు పిఎస్సి పదవి ఇచ్చి ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన పదవులు ఇచ్చి చేయడం, ఇది రాజకీయ చతురత కాదు, ఇది చిరాకు రాజకీయాలు. ఇవి జనాలకు ఎంత చిరాకు కలిగిస్తాయంటే ఈ రాజకీయ నాయకులను చూస్తే అంత చిరాకు కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఏమైనా వెనక జరుగుతున్నాడంటే ఆయన లేడు, ఆయన నేను పోతా మొత్తం గ్యాంగ్ వేసుకొని పోతా అంటున్నాడు. రేపు ఈ పాలిటిక్స్ను జనం ఎట్లా అర్థం చేసుకుంటారో కానీ నాకైతే చిరాకు అనిపించినాయి. జనాల సమస్యల మీద ఆయన ఫెయిల్యూర్, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ను మీరు జనాలకు తీసుకోండి. ప్రతిపక్షానికి అవకాశం ఉంటే ఆయన మీకు పిఎస్సి దక్కకుండా చేసిండు, దాని గురించి జనాలకు తీసుకుపోండి. అంతేగాని ఈ గ్యాంగ్ పాలిటిక్స్, తర్వాత ఈ సవాళ్ళ పాలిటిక్స్, గాంధీ మాట్లాడే భాష, పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడే భాష కూడా కొద్దిగా అట్లే ఉంటుంది. ఇప్పుడు ఏదో కొద్దిగా మర్యాదగా మాట్లాడుతున్నాడు, కానీ ఈయన కూడా ఇంతకన్నా ఇంకా దారుణంగా మాట్లాడుతూ అదే చెప్తున్నాడు. నేను ఇంతకన్నా దారుణంగా కూడా మాట్లాడగలను, కానీ నేను మాట్లాడ ఇప్పుడు అంటున్నాడు. ఇది మరి ఏడికి తీసుకుపోతారు, ఏం కథ? ఇక జనాలకు శ్రీలింగపల్లిలో సమస్యలు లేవు, అటు హుజరాబాద్లో సమస్యలు లేవు, రాష్ట్రంలో ఏ సమస్యలు లేవు. ఇది పంచాయతీ నడుస్తున్నది. దీనికి ఎవరైనా తగిన మూల్యం చెల్లించక తప్పదు. దీని మీద చేర్చుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి. అసలు ఆయన చేర్చుకున్నాడా చేర్చుకోలేదా? నేను చేర్చుకోలేదని అనుకోండి, దరిద్రం పోతుంది. నేను చేర్చుకోలేదు, అసలు గాంధీని మెడల కప్పింది నేను, దేవుని కండువా అని చెప్పాల్సింది రేవంత్ రెడ్డి. అసలు ఈ చిచ్చు పెట్టింది రేవంత్ రెడ్డి. చేరిన ఆయన కాదంటున్నాడు, చేర్చుకున్న ఆయన సమాధానం చెప్పాలిట. నేను వేసింది దేవుని కండువానే, పార్టీ కండువా కాదు అని అంటే నాకు తెలిసి మిగతా 9 మంది మెడలో కూడా దేవుని కండువాలు వేసినట్టుగానే మనం కూడా లెక్కేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు కాంగ్రెస్లో ఎవరు చేరలేదు. రేవంత్ రెడ్డి ప్రజలను తప్పుదో పట్టించిండు, హైకమాండ్ను మోసం చేసిండు. హైకమాండ్ను మోసం చేయనికే ఇదంతా డ్రామా ఆడిండు. లేకపోతే ప్రజా సమస్యలు 6 గ్యారెంటీల మీద చర్చ జరగకుండా ఇది ఒక డ్రామాకు తెరలేపి దాదాపు ఒక 4-5 నెలల నుంచి ఇది ఒక డ్రామా నడిపించిండు రేవంత్ రెడ్డి గారే అని కనీసం జనాలకు చెప్పుకోనికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఈ ఇష్యూ మొత్తాన్ని రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. రేవంత్ రెడ్డి స్పందిస్తే ఈ ఇష్యూకి ఒక పులి స్టాప్ పడుతుంది. మొత్తానికి జనం సమస్యలు ఇవేమి డైవర్ట్ చేయడానికి చేసే ప్రయత్నం అని అందరూ అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు నోరిప్పిండు అనుకో, క్లియర్ కట్ అసలు విషయం ఏందో తెలిసిపోతుంది మొత్తం. కాబట్టి ఈ ఇష్యూకి చెక్ పడాలంటే రేవంత్ రెడ్డి ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రిగా స్పందించాలి, ఆయన విషయం చెప్పాలి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.